లడ్డు స్కామ్ ఇన్ తిరుమల. ఎస్, మీరు విన్న నిజమే, లడ్డుని స్కామ్ చేస్తున్నారు. వీడియోని ఎండ్ వరకు చూడండి, అసలు ఏమైందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం తిరుపతిలో ఉన్న చంద్రగిరి కోటకు వచ్చాము. సో మనతో ఉన్నది మిస్టర్ ఇలియాస్. సో ఇప్పుడు నేను ఈ కోటకు తీసుకెళ్ళబోతున్నాను. హాయ్ గైస్, సో ఈరోజు తిరుపతికి వచ్చాము కదా, ఎక్స్ప్లోర్ చేయకుండా ఎలా వెళ్తాం? ఫస్ట్ మన నియర్ బై ఉన్న చంద్రగిరి ఫోర్ట్ ని విజిట్ చేసాం. ఫోర్ట్ ఎంట్రన్స్ ఫీ 24 రూపీస్ ఫర్ పార్క్ అండ్ 5 రూపీస్ ఫర్ మ్యూజియం. టోటల్ 30 రూపీస్ ఫర్ ఫోర్ట్ ఎంట్రన్స్. లోపల పార్క్ కానివ్వండి, పాండ్ కానివ్వండి, రెడీగా ఉంటారు మాన్యుమెంట్స్ స్మాయిల్ చేయడానికి. దట్ ఈస్ ఫోర్ట్. సో బేసికల్లీ మనకు ఫోర్ట్ 3 ఫ్లోర్స్ ఉంటుంది, కానీ 2 ఫ్లోర్స్ లో అలౌ ఉంది. బట్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఫోర్ట్, ఎందుకంటే లోపలంతా మ్యూజియం. ఆ మ్యూజియం ప్రెజెంటేషన్ అండ్ మెయింటైనింగ్ వెరీ వెల్. సో మనం విజిట్ చేయొచ్చు, వర్త్ టు విజిట్. కంప్లీట్ ఫోర్ట్ కవర్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ 1 అవర్ టైం కావాలి. డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము ఫర్ తిరుమల. మన ఫోర్ట్ కు వచ్చే రూట్ చూసుకుంటే చాలా నేరోగా ఉంటుంది, అండ్ ఇలాంటి గేట్ వేస్ ఒక 2-3 ఉంటాయి, అండ్ కర్వ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో గేట్ కి జస్ట్ ఎంటర్ అయ్యాం, చూస్తే హ్యూజ్ ట్రాఫిక్. సో టోటల్ మనకు ఆ గేట్ ని క్రాస్ అవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పైన పట్టింది. కీ పాయింట్స్ టు రిమెంబర్ ఇఫ్ యూఆర్ టేకింగ్ వెహికల్ టు తిరుమల. బేసిక్ వెహికల్ చెక్ ఉంటుంది, లైక్ ఇఫ్ యూఆర్ క్యారింగ్ ఎనీ ఇలీగల్ స్టఫ్ ఆర్ డ్రోన్స్ ఆర్ ఎనీథింగ్, అండ్ దే ఆర్ ఆల్సో చెకింగ్ స్టిక్కర్స్. ఎనీ బ్యాడ్ వే ఆఫ్ స్టిక్కరింగ్ ఉన్నా సరే దే ఆర్ నాట్ అలౌయింగ్, అది తీసేయాలి మనం. మనకు ఆ చెక్ పోస్ట్ క్రాస్ అవ్వగానే 22 కిలోమీటర్స్ స్ట్రైట్ ఘాట్ రోడ్ ఉంటుంది. సో ఘాట్ రోడ్ లో మనం 1 వే ఉన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ 2 కర్వ్స్ అండ్ లోకల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, అండ్ బస్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, జీప్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? సో మనకు ముందున్న స్కూటీ వచ్చేసరికి టీవీఎస్ ఐక్యూ ఎలక్ట్రిక్ స్కూటీ. మనకు చాలా మందికి అపోహ ఉంటుంది ఎలక్ట్రిక్ స్కూటీ ఘాట్ ఎక్కలేదు అని చెప్పి. ఐ థింక్ ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయ్యి ఉంటుంది. ఆఫ్ తిరుమల. సో ఇక్కడ మన గేట్ పాస్ చూపించి ఎంటర్ అవ్వాలి. సో పాస్ మన దగ్గర పెట్టుకోండి, పారేయవద్దు, మళ్ళీ రిటర్న్లో కూడా చెక్ చేస్తారు. టైం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 PM. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ముందు పైన ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలాగో మన వెహికల్ ఉంది కాబట్టి. సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకు టైం ఉంటే దర్శనానికి వెళ్దాం, లేదు అనుకుంటే సో వీ విల్ టేక్ లడ్డు తీసుకొని ఇంటికి ప్రొసీడ్ అవుతాం. చూడండి, చాలా యూనిక్ గా ఉంది. దీని పేరు వచ్చేసరికి గరుడ వాహనం. నేను సేమ్ ఇలాంటి బస్ RFC లో చూశాను, రామోజీ ఫిల్మ్ సిటీలో. సో దానికి డిఫరెన్స్ అంటే ముందు మనకు స్వామి గారి ఐడల్ ఉంది, దానికి లేదు.
ఆర్ సో గుడ్ ఇక్కడ. లైక్ మన షాప్ కీపర్స్ కూడా చాలా పొలైట్గా రిప్లై ఇస్తున్నారు. ఏమైనా డౌట్ ఉన్నా లేదా డైరెక్షన్స్ అడిగినా కూడా చాలా పొలైట్గా మాట్లాడుతున్నారు. దే ఆర్ వెరీ గుడ్. ఇక్కడ నుంచి చూస్తే మన టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు. సో లడ్డు తీసుకొని ఉన్న ప్లేసెస్ మన టైం ఉన్నంత వరకు కవర్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అవుతాం. ఈ కంప్లీట్ ప్లేస్ లడ్డూకి కేటాయించేశారు. లైక్ లడ్డు మేకింగ్ కానివ్వండి, లడ్డు సేలింగ్ మొత్తం ఇక్కడే. సో ఈ హ్యూజ్ సెటప్ అంతా లడ్డు మేకింగ్ అనమాట. ఈ కంప్లీట్ బిల్డింగ్ అంతా లడ్డు కౌంటర్స్. టోటల్ 2 floors ఉన్నాయి. దే ఓన్లీ యాక్సెప్ట్ క్యాష్, నో యూపీఐ పేమెంట్స్. ఇక్కడ మేము లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్తుంటే ఒకడు మమ్మల్ని స్కామ్ చేయబోయాడు. ఇది మా ఫస్ట్ టైం తిరుమల విజిట్. సో మా ఫేసెస్ చూసి వీళ్ళు కొత్త వాళ్ళు స్కామ్ చేద్దాం అనుకున్నాడేమో. సో లడ్డు వచ్చేసరికి 200 అని చెప్పాడు. వీఆర్ లైక్ ఓకే, బిగ్ లడ్డు 200 కదా అనుకుని పే చేయపోయాము. లాస్ట్ లో అంటున్నాడు స్మాల్ లడ్డు 200 అంట. ఎందుకు బ్రో అంటే మీకు క్విక్గా ఇచ్చాను కదా క్యూ లేకుండా అని అన్నాడు. సో మేము కనుక్కుంటే ఏంటంటే కొందరు బై స్టెప్స్ వస్తారు కదా పైకి, వాళ్ళకి ఫ్రీ లడ్డు ఇస్తారు 50 rupees ది. అది వాళ్ళు 200 కి సేల్ చేస్తున్నారు. సో ఇట్స్ యాక్చువల్లీ స్కామ్. సో అది ఒకటి చూసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ హోల్ తిరుమల వాస్ లైక్ సూపర్ అబ్బా. లైక్ పీపుల్ ఇన్ చెకింగ్ కౌంటర్స్, షాప్ కీపర్స్ అండ్ సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ అండ్ దే ఆర్ మేనేజింగ్ ఇస్ వెరీ గుడ్. ఈ స్మాల్ థింగ్ నాకు కొంచెం నచ్చలేదు లడ్డు దగ్గర. లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. లడ్డు తీసుకొని మేము శిలాతోరణం అండ్ చక్రతీర్థానికి స్టార్ట్ అయ్యాము. శిలాతోరణం దగ్గర మనకు ఒక చిన్న పార్క్ ఉంది. లైక్ పికాక్స్, బర్డ్స్, మంకీస్ ఉన్నాయి. ఇది శిలాతోరణం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 2.5 million years బ్యాక్ అనమాట. అండ్ దీని సైజ్ వచ్చేసరికి మనకు 8 meters విడ్త్ ఉంటుంది అండ్ 3 meters హైట్ ఉంటుంది. ఇది మనకు రేర్ న్యాచురల్ రాక్ ఆర్ట్.
నోటీస్ చేశాను. లెఫ్ట్ సైడ్ లో మనకు ఫుట్ పాత్ ఉంది వచ్చే వాళ్ళకి, అండ్ ఆ ఫుట్ పాత్ లో కూడా గ్రీన్ మ్యాట్ వేసారు, లైక్ బేర్ ఫుట్ వస్తారు కదా కాలకుండా, అండ్ షేడ్స్ కూడా పెట్టారనమాట. లైక్ మనకి హీట్ ఎక్కువ ఉంది దాన్ని బీట్ చేయడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు రోడ్ క్రాస్ చేయకుండా ఫుట్ ఓవర్ బిట్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. లైక్ మనకు ప్రాపర్ మెయింటెనెన్స్ కనిపిస్తుంది ఇక్కడ, లైక్ గ్రీన్ మ్యాట్స్ కానీ ఫుట్ ఓవర్ బిట్స్ కానీ అండ్ షేడ్స్ టు బీట్ ద సమ్మర్. టోటల్లీ ఇంప్రెస్డ్ బై టీటీడీ మేనేజ్మెంట్.